1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన వీసా నిబంధనలో 2026లో వచ్చిన నిబంధనలు ఇవి. వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి కీడు జరుగుతుంది ఒకసారి ఆలోచించుకుంటే, కొత్తగా వచ్చిన H1B వీసాకు సంబంధించినటువంటి దాంట్లో మనం చూసినట్టయితే, అమెరికాలో ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో లేక ఆల్రెడీ H1B వీసా మీద ఉన్నారో వాళ్ళు తిరిగి H1B వీసాకి ప్రాసెసింగ్లోకి వెళ్ళాలన్నప్పుడు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ దాంట్లో కూడా ఒక మెలిక పెట్టాడు. ట్రంప్ పెట్టిన మెలికలో ఏమిటంటే, ఎవరైతే అమెరికా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, ఎవరి తెలివితేటలైతే, ఎవరి శక్తియుక్తులైతే అమెరికా అభివృద్ధి కోసం ప్రాసెస్లో ముందుకెడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండి వీసా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు తిరిగి ఇండియాకు వెళ్లాల్సిన అవసరం లేదు, లేదా వాళ్ళ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఒక మెలిక పెట్టాడు. ఈ మెలిక వల్ల ఏమవుతుందంటే, ఎవరిని ఉంచుతారు వాళ్ళు, ఎవరిని తీసేస్తారు. ఒక్కసారి ఇండియాకు వచ్చి మళ్ళీ వీసా ప్రాసెసింగ్లో అప్లై చేసుకొని అది పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళడం సాధ్యమా అనేది ఒక పెద్ద పజిల్ లాంటిది. అది సాధ్యం కాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి అమెరికాలోనే ఉండి అప్లై చేసుకోవడానికి ఎవరికి అవకాశం ఇస్తారంటే, ఎవరైతే అత్యున్నతమైన జాబ్స్లో ఉన్నారో, ఎవరి మేధాశక్తి అయితే చాలా గొప్పగా ఉందో, అమెరికాలో అలాంటి మేధాశక్తి దొరకని పరిస్థితులు ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళను మాత్రమే అమెరికాలోనే ఉండి ప్రాసెస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది తప్ప, మిగిలిన వాళ్ళందరినీ ఇండియాకు వెళ్ళమని చెప్పేటువంటి అవకాశం ఉంది. బయటికి మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా ఇక్కడి నుంచే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవచ్చు, రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కానీ అందులోనే మెలిక పెట్టడం వల్ల ఎవరు ఇక్కడే ఉండి రెన్యువల్ చేసుకోవచ్చు, తమ తమ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూనే, ఎవరి వల్ల అయితే అమెరికాకు మేలు జరుగుతుందో, ఎవరి తెలివితేటలు, ఎవరి క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అమెరికాకు ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో అమెరికా వెళ్ళడానికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అమెరికాలో ఉండి వారు రెన్యువల్ చేసుకోవడానికి ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళని పంపించే అవకాశం ఉందని ఒక చిన్న మెలిక పెట్టాడు. ఈ మెలికలో నిలబడే వాళ్ళకన్నా వెళ్ళిపోయాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తమ తమ దేశాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక్కసారి తమ దేశానికి వెళ్ళి అప్లై చేశారంటే అది వచ్చే నమ్మకం 99% ఉండదు. ఎందుకంటే ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళంతా $1,00,000 ఆయా కంపెనీలు $1,00,000 ఫీజు కట్టి మాత్రమే ప్రాసెసింగ్ లోపల H1B వీసాకి సిద్ధపడాలి. అంటే మేము $1,00,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నామని ముందుగా వాళ్ళు ప్రామిస్ చేస్తే వాళ్ళని మరి లాటరీలో ప్రవేశపెట్టడం కానీ, లాటరీ సిస్టమ్ లేకుండా హై ఎండ్ జాబ్కు ముందుగా ప్రాముఖ్యత ఇచ్చేట్టు పరిస్థితి ఏర్పడుతుందా అనేది అది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆ నిర్ధారణలో తేలేటువంటి వ్యక్తులు మాత్రమే అమెరికాలో ఉంటారు. మిగిలిన వాళ్ళు అమెరికా నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. మరి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి H1B వీసాల్లో ఇవాళ వాళ్ళు 3 ఏళ్ల వరకు ఉండడానికి అవకాశం ఉంది, మరొక 3 ఏళ్ల వరకు రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఎవరికైనా H1B వీసా అయిపోయింది, టైం అయిపోయింది, తర్వాత వీసా ప్రాసెసింగ్ ఇన్ టైంలో జరగలేదనుకుంటే 2 months టైం లోపల H1B వీసా ముగిసిన 2 నెలల లోపల ఖచ్చితంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకొక మార్గం లేదు. కత్తి మీద సాములాగా చేసే పరిస్థితి ఏర్పడింది. రోడ్లో తలపెట్టి రోకటిపేటకు కోటికి వెరవనేలా అనే పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్క భారతీయుడు ఆనందంగా లేడు, సంతోషంగా లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నారా? వీసా ప్రాసెసింగ్లో వాళ్ళు భవిష్యత్తు లోపల వీసాలు దక్కించుకోగలుగుతారా? అమెరికాలో గ్రీన్ కార్డు వాడికి దొరుకుతుందా? అమెరికా సిటిజన్షిప్ వస్తుందా? అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోగలరా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో H1B వీసాలే కాకుండా స్టూడెంట్ వీసాలు కానీ మిగిలినటువంటి వీసాలన్నీ కూడా, ఒక్క విజిటింగ్ వీసాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే టూరిస్టులుగా వచ్చేందుకు సిద్ధపడుతున్నారో వాళ్ళ వీసాలు మాత్రమే తొందరగా ప్రాసెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
వాళ్ళకు మాత్రమే తొందరగా అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి అన్ని వీసాల విషయం లోపల ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి భారతీయుడు అమెరికాలో ఉన్నవాడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయానకమైన వాతావరణంలో బతుకుతున్నాడని మాత్రం చెప్పక తప్పదు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం కంటిన్యూ అవుతుందో, ఎన్నాళ్ళు టైం పడుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ ప్రాసెస్లో H1B వీసాదారులు చాలా గగ్గోలు పరిస్థితిలో ఉన్నారు. చాలామందికి ఇప్పుడున్నటువంటి H1B వీసాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ పీరియడ్ పూర్తయ్యేసరికల్లా 3 years టర్మ్ పూర్తయిన తర్వాత మళ్ళీ 3 yearsకి వాళ్ళకి ఎక్స్టెన్షన్ దొరుకుతుందా లేదా 6 years పూర్తయిన వాళ్ళకి అసలు ఇంకా వేరే రకమైన వీసాలు తీసుకునే అవకాశాలు వాళ్ళకి దొరుకుతాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఈ అవకాశం ఉండకపోవచ్చని మనం భావిస్తున్నాం. ఈ పరిస్థితులు ఎక్కువ కాలం కంటిన్యూ అయితే చాలా కష్టం. మానసిక వేదన పడుతూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అక్కడ ఒకవైపున అబ్యూజింగ్ అవుతోంది, ఇంకోవైపున వీసాలకు గ్యారంటీ లేదు, ఉద్యోగానికి గ్యారంటీ లేదు, తమ ఈఎంఐలు కట్టగలుగుతాం లేదనే భయం, ఇన్ని రకాల భయాల మధ్యలో బతుకు ఈడుస్తున్నటువంటి ఇండియన్స్ని ముఖ్యంగా తొందరలోనే వీటన్నిటికీ తెరపడి క్లారిటీ వస్తుందని మనం ఆశిద్దాం.